న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం. రాబో ఎన్నికల సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వాహన తనిఖీ. కేరింతలు ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ సంబరాలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాగద్వేషాలకు అతీతమైన మమత అభిమానుల రంగుల పండుగ హోలీలో మంత్రి అమ్మటి తడిసి ముద్దయ్యారు. అనురాగం ఆప్యాయతలు కలిసిన వసంతపు జల్లును ఆయన మనసారా ఆస్వాదించారు. పట్టణంలోని 3వ వార్డులో కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ పండుగ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో ఎదురై హారతి పట్టారు. ప్రతి ఇంటి వద్ద అంబటికి రంగులు పూసి మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానికులు ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబటి చాలా ఉత్సాహంగా, సంతోషంగా మహిళలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉట్టికొట్టి సంతోషపు రంగులను విరజిమ్మారు. అనంతరం స్థానిక బంజారా మహిళల సాంప్రదాయ కోలాటం, నృత్యాల్లో వారితో కలిసి నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. కేరింతలు ఆనందోత్సవాల మధ్య సోమవారం ప్రజలు హోలీ సంబరాలు జరుపుకున్నారు. కాకినాడలో ఏ వీధిలో చూసినా హోలీ సంబరాలు కనువిందు చేశాయి. చిన్నారులు, యువతి యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. ప్రధాన కూడల్లో ఇంట్లోని పాత కట్టె సామాగ్రి తీసుకొచ్చి ఆదివారం రాత్రి కామదహన వేడుకలు జరుపుకున్నారు. కాకినాడ నగరంలో సోమవారం హోలీ సంబరాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలు, కాలనీవాసులు రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని రహదారులపైకి వచ్చి కేరింతలు కొడుతూ పండుగను జరుపుకున్నారు. కొత్త వస్త్రాలు ధరించి దేవాలయాలకు తరలి వెళ్లి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, మార్వాడి సంఘ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదే చెప్పడం జరిగింది. అందరూ ఘనంగా హోలీ చేసుకుంటాం. సో అందరికీ హ్యాపీ హోలీ. ఓకే. దేశమంతటా మార్వాడి యూత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ చాలా సంతోషాలతో మరి ఈరోజు కాకినాడ నియోజకవర్గంలో సోదరులందరూ మరి హోలీ సంబరం జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో మరి ఈ హోలీ సంబరాన్ని సోదరులు ముందు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా జరుపుకోవాలని కోరుకుంటూ అంతటా మార్వాడి సేవా సంస్థలు మరి హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జై హోలీ. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లిలో సీనియర్ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2000 కుటుంబాలకు ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. సతీష్ అన్న అనుచరులు, సతీష్ అన్న శ్రేయోభిలాషులు, గతంలో అన్నతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కొన్ని వందలాది మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ప్రక్రియ కేవలం ఈ చేరిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాటి నుంచి ప్రతిరోజు మరి సతీష్ అన్నతో పాటు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు మరి ఇవాటి నుంచి ప్రతిరోజు కొంతమంది పార్టీలో నెక్స్ట్ కొన్ని వారాల పాటు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా చేరిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి, వైఎస్ఆర్ కుటుంబంలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నా. అందరం కలిసి పనిచేసి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఆధిక్యతతో వచ్చిందో అంతకు మించిన ఆధిక్యత తీసుకొని వచ్చేదానికి అందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్నా. సతీష్ అన్న నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మేలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. ఎక్కడ కూడా మోర్ పాలిటీషియన్ కంటే కూడా ఎక్కడ పాలిటీషియన్ టైప్ థింకింగ్ ఉన్నది అన్నది కూడా మా మాదిరే సౌమ్యంగా 10 మందికి ఉపయోగపడాలా, 10 మందికి సహాయం చేయాలా, సర్వీస్ చేయాలా అనే దృక్పథంతో మెలిగే వ్యక్తి. కాబట్టి
మా మైండ్ సెట్స్ కూడా లైక్ మైండెడ్ పీపుల్గా మా మైండ్ సెట్స్ కూడా ఖచ్చితంగా ఏకమవుతాయి, కలిసి పనిచేస్తాము. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే దిశగా, ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మరింత సేవ చేసే దిశగా అందరం కలిసి సతీష్ అన్న, నేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నేపథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 27వ తారీఖు ఉంటుంది. 27వ తారీఖు ఇడుపులపాయలో మొదలై శ్రీకాకుళం పార్లమెంట్లో మరి ఆ కార్యక్రమం ముగింపు ఉంటుంది. దాదాపు 21 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యేది ఇడుపులపాయలో. మరి ఆనాడు పాదయాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురంలో ముగిసింది. ఈరోజు బస్సు యాత్ర కూడా ఇడుపులపాయలో ప్రారంభమై శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సంపూర్ణ సహాయ సహకారాలు తప్పకుండా మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ బస్సు యాత్రను బహిరంగ సభలను భారీ ఎత్తున విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. చేనేత కుటుంబం ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజంపేట టీడీపీ నాయకుడు మేడ విజయశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం రెవెన్యూ అధికారుల ఆగడాలకు బలైన ఒంటిమిట్ట మండలం కొత్త మాదారంకు చెందిన సుబ్బారావు కుటుంబాన్ని టీడీపీ యువ నాయకుడు మేడ విజయశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ 3 ఎకరాలైతే భూమి అయితే ఇంకొకటి నాకు తెలిసినంత వరకు వీళ్ళ దగ్గర పాస్బుక్ ఉంది. 2010లో అప్పటి ఎంఆర్ఓ 3 ఎకరాలకు వీళ్ళకి 3 ఎకరాల 10 సెంట్లకు పాస్బుక్ ఇచ్చారు. ఇది వాస్తవం. పాస్బుక్ జిరాక్స్ కాపీ కూడా నేను చూసా. అట్లాగే వీరికి రైతు భరోసా డబ్బులు కూడా 2-3 ఇన్స్టాల్మెంట్స్ పడ్డాయి. పడిన తర్వాత ఎవరో ఒకరు ఇంకొక వ్యక్తి పేరు మీద దాన్ని ఆన్లైన్ చేయించారు. సరే, చేయించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఏ రికార్డులు లేకుండా పక్కా వ్యాలిడిటీ రికార్డ్స్ లేకుండా ఆ ఎంఆర్ఓ ఈ పేరు నుంచి ఇంకో పేరుకి ఎలా మార్చారు, ఎంత డబ్బులు ముట్ట చెప్పారు, ఏమి ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా విచారణలో బయటికి రావాలా. దీని మీద అతి త్వరలో కలెక్టర్ని కలవబోతున్నాం. విచారణ పూర్తి చేసి ఆ రోజు ఏ ఎంఆర్ఓ అయితే దీనికి దారుణానికి ఒడగట్టిందో ఆమెను సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలా సర్వీస్ నుంచి కూడా. ఎందుకంటే 3 ప్రాణాలు పోవడానికి ఆమె కారణమైంది కాబట్టి ఆమెను డిస్మిస్ చేయాలా. అట్లాగే ఈ రికార్డ్స్ మార్చి ఎవరైతే ఆమెని ప్రోద్బలం చేసి రికార్డ్స్ మార్పించారో వాళ్ళ మీద కూడా ఈ ఆత్మహత్యకు సంబంధించిన క్రిమినల్ కేసు కూడా పెట్టాలా. ఎవరైతే రికార్డులు మార్పించడానికి కృషి చేశారో ఆ రోజు ఎంఆర్ఓతో వాళ్ళకి ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో కూడా వాళ్ళు బయటికి రావాలా. ఇప్పుడు వీళ్ళకు పాస్బుక్ ఉంది, ఎంఆర్ఓ ఇచ్చిన పాస్బుక్ ఉంది, తర్వాత వీళ్ళకు పేమెంట్ పడిన రికార్డ్స్ ఉన్నాయి. కానీ వేరే పేరు మీద మార్చినప్పుడు వారికి ఏమున్నాయో వాళ్ళు బయటికి రావాలి. వారి పేర్ల మీద ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళు తెచ్చి బయట పెట్టారా. ఇదే విలేకరుల ముందరే వాళ్ళు కూడా రావాలా. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, ఇట్లా ఇంకొకసారి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు. ఎవరి పేరు మీద అయితే ఈరోజు ఆన్లైన్ లో పేరుందో వారికి ఏం రికార్డ్స్ ఉన్నాయో దయచేసి వారు ప్రెస్ ముందుకు రావాలి. ఎందుకు ఆ పేరు మార్చారు, ఏం రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ రికార్డ్స్ ఉంటే బయట పెట్టండి. నేను ఎంఆర్ఓ గారిని కానీ ఆర్టీఓ గారిని కానీ డిమాండ్ చేస్తున్నాం, ఆ రికార్డు బయట తీయండి. ఒకవేళ రికార్డు లేకపోతే ఏమి చూసుకొని ఎంఆర్ఓ పేరు మార్చింది, ఇలాంటి ఒక కుటుంబానికి ఎందుకు అన్యాయం జరిగింది. చాలా మంది కరప్ట్ అయిపోయారు. ఎంఆర్ఓలు డబ్బులు 10,000కు 20,000కు అమ్ముడు పోయి ఆన్లైన్ లో రికార్డు మార్చే పరిస్థితి తెచ్చుకొచ్చారు. చాలా దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది. ఇవన్నీ మారాలంటే ఇప్పుడు సరైన పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగితే రాలా. నాకు మన కలెక్టర్ విజయరామరాజు గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది. చాలా జెన్యూన్ వ్యక్తి అయినా ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటాడు. ఆ రోజు ఏ ఎంఆర్ఓ అయితే ఈ దారుణానికి ఒడిగట్టిందో ఆ ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలా. అట్లాగే ఎవరైతే ప్రోత్బలం చేసి ఈ రికార్డు మార్పించారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మనవి చేస్తూ అతి త్వరలో మేము కలెక్టర్ గారిని కలిసి కలుస్తున్నాం. కలిసి ఈ తల్లికి ఎక్కడా భూమే లేదు, ఎక్కడా సాగు చేసే ల్యాండే లేదు. కాబట్టి దయతో సానుభూతితో పరిశీలించి ఆమెకు అసైన్మెంట్ కమిటీ పెట్టి 2 ఎకరాలు ఖచ్చితంగా ఆ భూమిని మళ్ళా పట్టాగా ఇవ్వాల్సిందిగా కూడా మేము కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాం. త్వరలో కలెక్టర్ గారిని ఇదే రిక్వెస్ట్ కూడా కలవబోతున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో ఒకటే
చెప్తున్నాం అందరికి కూడా, ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే దయచేసి మాలాంటి వ్యక్తుల దృష్టికి తెండి, మేము పోరాడతాం. ఆత్మహత్యలు జవాబు కాదు, ఆత్మహత్యలు సొల్యూషన్ కానే కాదు. ఇట్లాంటి చాలా మంది నాయకులు ఉంటారు, మాలాంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. మేము ఖచ్చితంగా కలెక్టర్ లెవెల్లో పోరాడతాం. మా వల్ల కానప్పుడు అవసరమైతే కోర్టుకైనా పోతాం. అంతేగాని ఆత్మహత్యలు సొల్యూషన్ కానే కాదు. దయచేసి అందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఈ 6 మండలాల్లో, రాజంపాడు 6 మండలాల ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, దయచేసి ఎక్కడైనా ఇట్లాంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలతో సంబంధమే లేదు. ఇక్కడ మనం సమాజం బాగుండాలా, దానికోసం ఈ ప్రయత్నం. ఇక్కడ చాలా మంది పెద్దలు కూడా దానికోసమే పరిగెడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది సొల్యూషనే కాకూడదు. ఏదున్నా మా దృష్టికి తీసుకురండి. నా పేరు మేడా విజయశేఖర్ రెడ్డి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను పోరాడతా. అందరితో కలిసి పోరాడదాం. ప్రతి ఒక్కరు ఎక్కడ తప్పు జరిగినా సరిదిద్దడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఈ తల్లికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించే పరిస్థితే లేదు. రకరకాల సంఘాలు వస్తున్నారు, రకరకాల పార్టీలు వస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేయనివ్వండి. ఏలూరు జిల్లా కామవరకోట చెక్ పోస్ట్ వద్ద రాబో ఎన్నికల సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కామవరకోటలో అడిగిలపూడికి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఇక్కడ జంక్షన్లో ఉండి వచ్చిపోయే వాహనాలని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఎవరైనా సరే అనుమతి లేకుండా 50,000 కంటే ఎక్కువ క్యాష్ తీసుకెళ్తున్నా, లేదంటే ఏదన్నా లిక్కర్ కానీ గుడ్ బాటిల్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్తున్నా, అలాగే ఓటర్లని ప్రలోభ పెడతానికి తీసుకెళ్లేటువంటి ఫ్రీబీస్ ఏమైనా ఉంటే ఉచిత పంపిణీలు అట్లాంటివి కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ కూడా ఎవరైనా సరే వారికి ఏదన్నా సమాచారం ఉన్నా కూడా ధైర్యంగా మా టీమ్స్కి చెప్పొచ్చు. ఎక్కడ ఎటువంటి నిల్వలు ఉన్నా కూడా వాటి మీద కూడా రైడ్ చేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారంలో భాగంగా 31వ వార్డులో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 100% పైగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన ముఖ్యమంత్రితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి 2024 ఎన్నికలలో మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు నన్ను ఆదరించండి, అవకాశం ఇవ్వండి, ఏ సమస్య వచ్చినా వెన్నంటే ఉండి చేస్తానని ప్రజలను కోరారు. ఓట్లందించే కార్యక్రమాన్ని నేను మరియు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం అనేది ఇంత గొప్పగా ఉందో ఆ ప్రజల యొక్క సీనియర్లను తెలుస్తూ ఉంది. జగనన్న ఆశీస్సులతో మేము ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా మాకు ఆశీస్సులు ఇచ్చి రాబోయే రోజుల్లో వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రజలు చెందిన భాస్కర్ రెడ్డి గారు మార్కాపురం నుండి అన్నారాంబాబు సందర్భంగా అభివృద్ధిస్తూ మంచిని ఆశీర్వదించి మంచి సమాజానికి మంచి చేసే నిజంగా ఓ వ్యక్తి నిస్వార్థంతో రాజకీయాల్లోకి దిగి ప్రజలకు సేవ చేస్తే ఆ ప్రజలు ఆ నాయకుడిని, వారి కుటుంబ సభ్యులను సైతం గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారన్నది అక్షర సత్యమని కాకాని పూజిత అన్నారు. ఆమె తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గెలిపించమని కోరుతూ స్థానిక కేఆర్ఆర్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రజలు ఆమెను స్వాగతించిన తీరు, వారి గుండెల్లో కాకానికి ఉన్న స్థానాన్ని చూసి ఓ తరుణంలో పూజిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. క్యాంపెయినింగ్ చేయడానికి పదల్పూర్లో ఆర్ఆర్ కాలనీకి వచ్చింది. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ మనిషిని అడిగినా జగనన్న ఇచ్చిన ప్రతి పథకం సమర్థవంతంగా నాన్న వీళ్ళకి చేర్చారని చెప్తున్నారు. ఆయన పడిన కష్టం జనాల్లో కేవలం ఈ లబ్ధిదారులు మాటల్లోనే తెలుసుకోగలము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఒకే మాట చెప్పారు, అమ్మ మా అన్న నాకు తోడుండగా మాకు ఏ రకమైన కష్టం లేదని. జగనన్న పాలనలో
ఆయన ప్రభుత్వంలో జనాలు ఎంత సస్యశ్యామలంగా బతుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం. కోవిడ్ అనేంత పెద్ద ఉపద్రవాన్ని కూడా మనం దాటుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నాము అని అంటే అంత సమర్థమైన పాలన వల్ల, ఆయనతో పాటు నడిచిన మనుషుల వల్ల అని చెప్పుకోవాలి. నాన్నగారు కోవిడ్ సమయంలో కూడా ఇంట్లో ఒక్క క్షణం కూడా తీరిక పెట్టుకోకుండా జనాలకి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కానీ వాళ్ళకి అందజేయడానికి ఎంతో కష్టపడ్డారు. తుఫాన్ సైతం ఆయన ఆపలేకపోయింది. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఇంట్లో ఉండకూడదు అనే ఒక్కటే లక్ష్యంగా పనిచేశారు ఈ 5 ఏళ్ళు. ఆయన ఏ పదవిలో ఉన్నారు, ఎట్లున్నారు అనే దానికంటే ఆయన ప్రజలతో ఎలా ఉన్నారన్న దాంట్లో ఇంత కూడా మార్పు. దానికే ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. మరొకసారి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆదరించి జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసి నాన్నగారికి మళ్ళీ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. రంజాన్ మాసం ఎంతో అత్యంత పవిత్రమైన మాసమని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కుబా మసీదులో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చదివి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. డ్వామా పీడి మధుభూషణ్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. కడప నగరంలో హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కొంతమంది అధికారులు కోడ్ను ఉల్లంఘిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా డ్రామాలో అంతా డ్రామాలు ఆడుతున్నారు. పాత డేట్లు వేసి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులను టెంపరీ బేసిస్లో తీసుకుంటున్నారు. ఆయన డ్రామా పీడి అసలు ఎలిజిబులే కాదు. ఆయన పులివెందుల వ్యక్తి. ఆయన పూర్తిగా దాన్ని అవినీతిమయం చేసి వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నాడు. కాబట్టి కలెక్టర్ గారు పీడీ డ్రామా వచ్చిన అప్పటి నుంచి ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగాలు అవకాశాలు కానీ ఏమేమి ఇచ్చాడో దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మేము ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఈ దినం చూస్తున్నాం, పాత డేట్ వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది ఎందుకు చేస్తానంటే వాళ్ళకు పలకలేదనో, అవతల వాళ్ళకు కావాల్సిన వైసీపీ వాళ్ళకు పూర్తిగా వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆయన పూర్తిగా వాళ్ళ వైసీపీ నాయకుల మాయలో పడిపోయాడు. కాబట్టి కలెక్టర్ గారు ఎంత సిన్సియర్గా చేసినా ఇటువంటి వాళ్ళు ఒకరిద్దరున్నా ఆయన కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి కలెక్టరు ముందు ఆయన పీడీగా తప్పించి పూర్తిగా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో ఎస్పీ గారికి మేము మొదటి నుంచి కంప్లైంట్ చేసినాం. అయ్యా సిఐ గారు ట్రాన్స్ఫర్ చేయండి, ఒక సిఐని లూప్ లైన్లో పెట్టుకున్నారు. ఆ సిఐ వల్ల మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది. డైరెక్ట్గా ఎస్పీ గారు డబ్బులు అడుగుతున్నారని మీ పేరుతో వసూలు చేస్తున్నారు. ఆయన పూర్తిగా అవినాష్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు అండదండలు ఉన్నాయి. ఆయన కూడా చెప్తున్నాడు, నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నేను వైసీపీకే చెయ్యాలా, కాబట్టి నేను వైసీపీకి చేస్తా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఓపెన్గా చెప్తున్నాడు. ఈ దినం క్రికెట్ బిగినే వసూలు చేసేదానికి అశోక్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళకు కావాల్సిన తాలూకా సిఐ అయితేనేమి, 2 టౌన్ సిఐ అయితేనేమి అధికారులు కూడా కోడ్ ఉన్న ట్రాన్స్ఫర్ చేశారు. కొంతమంది అధికారులను అయితే హెడ్ కానిస్టేబుల్ కూడా కోడ్ ఉంటే కూడా పాత డేట్ వేసి ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కడపలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎస్పీ గారికి కూడా ఈ అశోక్ రెడ్డి వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంది. ఆయనకు సంబంధం ఉందో లేదో మాకు తెలియదు, కానీ ప్రతి దాంట్లో ఎస్పీ కూడా వాటాలు పోతానని చెప్పి బయట అనుకుంటున్నారు. కాబట్టి ఎస్పీ గారు ఇది కూడా గమనించాలా. ఎందుకంటే మేము ఆల్రెడీ అశోక్ రెడ్డి మీద ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేశాము. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, ఆయన పూర్తిగా వైసీపీకి అండదండలతో పనిచేస్తున్నాడు.
నేను అవినాష్ రెడ్డి నన్ను ఇక్కడ పెట్టాడు, అవినాష్ రెడ్డి లేకపోయినా నేను అవినాష్ రెడ్డి పాత్ర పోషిస్తూ ఇక్కడ సిఐడి ట్రాన్స్ఫర్లు కానీ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు కానీ అన్నీ కూడా నా కనుసన్నతలో జరుగుతున్నాయని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. కాబట్టి ఎస్పీ గారు చాలా చిన్న వయసు ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది. మీరు ఇటువంటి అధికారులు పెట్టుకుంటే మీకు కూడా అవినీతి మసగా సోకుతుంది. కాబట్టి మీరు ఆలోచించి ఇటువంటి వాళ్లను తప్పించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అధికారులు వైసీపీకి పని చేయలేదని ట్రాన్స్ఫర్ చేశారో పాత డేట్లు వేసి వాళ్ళను కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకొని అటువంటి వాళ్లకు గతంలో ఎక్కడున్నారో అక్కడ పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం. మేము ఎస్పీ గారు కూడా మీరు నిజాయితీతో పనిచేయండి, మీకు మసగా అంటకుండా పనిచేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అశోక్ రెడ్డి వల్ల ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తూ ఉంది. గతంలో ఎస్పీనే మేలు అనిపించే విధంగా ఇతను మిమ్మల్ని మీకు చెడ్డ పేరు తెస్తున్నాడు అని చెప్పి మేము ఎస్పీ గారికి సలహాలు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కడప జిల్లా మాధవరం గ్రామానికి చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి, కూతురు వినయ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకులపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోజు వచ్చినప్పటికీ దాన్ని పొద్దున్నే వేరే ఒక పెద్ద నాయకుడు వైసీపీ పార్టీ నాయకుడు ఒక ఆయన వచ్చిపోయాడు. వెంటనే ఇమీడియట్ గా చెప్పాడు మళ్ళీ అంత దూరం మల్లె దగ్గర 800 ఎకరాలు ఏ నాయకుడు ఆక్రమించారు? ఈ జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి రాజుగారే ఏదో ఆయన భద్రతకు సంబంధించి ఒక మాట అంటే అంటే ముగ్గురు చనిపోయారు. ఒక్కొక్కరికి 20 లక్షలు, ₹1 ఇచ్చిపోయినా కనీసం 20 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుని దిక్కులేదు. పోయినటువంటి జిల్లా కలెక్టర్ ఎవరు? గిరీష్ కుమార్ ఆయన అవినీతిని చెప్పేసి మొత్తం అమెరికా తెలుసు. రెవెన్యూ రికార్డు నార్మల్ ఇచ్చడం 100 ఎకరాలు ఈకేటి భూములన్నీ ఆన్లైన్ పే చేసి అవకాశం లేకుండా వేరే వాళ్ళు చెప్పిన ఆన్లైన్ అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పిల్ల అమ్మాయి చనిపోయినట్టు ఇంకొక అత్త ఉంది. అమ్మాయి తీసుకెళ్ళిపోతూ హైదరాబాద్ లో చేస్తున్నారు. అమ్మాయి పెళ్లికి పెద్ద ఇంకొక బతుకులని కావాలని చెప్పాను. ఊరంతా తప్పులేదంటే తమ్ముపోతా తిరుగుపోతా లేకపోతే ఒక పెళ్లి కాకుండా దుర్మార్గకరమైన విషయం. మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఈ పత్రికల్లో రాజనీతి వల్ల కానీ లేదా డిపెండ్ చేసేటువంటి వైసీపీ నాయకత్వాన్ని కానీ మేము అడుగుతాను, ఏంటి మీరు అంతగా మాట్లాడతారు? అదే చేనేత కుటుంబాలు ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ వైఫల్యం చెందింది? వాళ్ళకి ఇచ్చేటువంటి హక్కులను ఏ విధంగా కాపాడాం? జీఎస్టీ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు ఆందోళన చేస్తే రాష్ట్రంలో ఏమైనా తగ్గించాలి. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దేశానికి చేసే అభివృద్ధి, దేశ సేవకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రోషయ్య పేర్కొన్నారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రోషయ్య, ఆయన అనుచరులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రోషయ్య మాట్లాడారు. బీజేపీ భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని ఎప్పుడో చిన్నప్పటి నుండి ఎంతో ఆశగా ఉన్నాను. మరి ఆయన పరిపాలన దక్షత, మరి ఆయన దేశానికి చేసే సేవ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి. నేను ఈరోజు బీజేపీలో చేరుతున్నాను. మరి మా ప్రాంతం అభివృద్ధి కూడా చేసుకోవాలంటే మా బద్వేలు నుండి కృష్ణపట్నం వరకు జాతీయ రహదారి ఒకటి వచ్చింది. మరి మా నేటివ్ ప్లేస్ పోర్మామిలాలో కూడా ఒక జాతీయ రహదారి ఇచ్చినారు. మా ప్రాంతం అభివృద్ధి చేయాలన్నా జాతీయ పార్టీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను మా ప్రాంత ప్రజల అభివృద్ధి కోసము, మా ప్రాంతం అభివృద్ధి కోసము ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని నేను చిన్నప్పటి నుండి గల కోరికతో ఈరోజు నా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలో చేరడమైంది.
టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా కాకినాడ సిటీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీజేపీ నాయకులు పైడా భవన ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు సత్యనారాయణ పేర్కొన్నారు. వైసీపీ 5 ఏళ్ల సమయంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందని, వైసీపీ పార్టీ నుండి కాకినాడను రక్షించుకుందామని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీజేపీ నాయకులు పైడా భవన ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ గుడారిగుంట దుర్గమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకినాడ సిటీ ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ప్రచారం ప్రారంభించాం. ఈ రోజున మాతో పాటు ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు అమ్మవారు దర్శనం చేసుకుని ఆ భగవంతుడి సంకల్పం తీసుకుని ఈరోజు ఇంటింటికి ప్రచారం మొదలు పెడుతున్నాం. ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమైందో ఈ రాష్ట్రానికి మేలు జరగబోతుంది, అధికారంలో రాబోతున్నారు, ఆ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని చెప్పి కాకినాడ సిటీ ఒకటే కాదు 175 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఆశీర్వదిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా నేను, ఈనాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ తప్ప ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి చెందాలంటే అనుభవమైన నాయకుడు, ఈ రాష్ట్రం పైన అవగాహన ఉన్న నాయకుడు, ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న నాయకుడు మళ్ళీ ఆయన అయితేనే అభివృద్ధి చేయగలని ఒక నమ్మకం. అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ ఉండి నిలబడి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా తెలుగుదేశం పార్టీతో, బీజేపీ కలయికతో మన ఈ రాష్ట్రం కాపాడుకోవాలని చెప్పి ఆయన కూడా కలిసి రావడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ మీకు తెలుసు, ఈ దేశాన్ని ఒక నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తున్నారు మోడీ గారు. ఆ స్థానంలో అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తున్నాయి, మన రాష్ట్రం వెనకబడిపోయింది. అందుకే ఈ అనుభవం ఉన్న దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న బీజేపీ నాయకత్వంలో మన రాష్ట్రం కూడా ముందంజి ఉండాలని చెప్పి వారితో చేతులు కలిపి ఈ రోజున ముందుకెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఉమ్మడి కూటమితో మనం కాకినాడని అభివృద్ధి చేసుకోవాలి. గతంలో కూడా కాకినాడ స్మార్ట్ సిటీని తెచ్చుకున్నాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలయికతోనే ఆ రోజు స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం. మళ్ళీ ప్రభుత్వం కలిసి వస్తేనే మన కాకినాడ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారు. నేను ప్రతిపక్షాలు కూడా నేను విన్నపించుకుంటున్నా. ఈరోజు గతంలో వైసీపీకి మీరు పనిచేస్తారు, నేను కాదంటలేదు. ఈనాడు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్న తర్వాత మీరు కూడా మాట్లాడుకుంటున్నారు, తప్పు చేశామను పశ్చాత్తాపం పడుతున్నారు. వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నామని కూడా, మీరు గతంలో ఏదో అభివృద్ధి చేస్తారని ఓటేశారు, ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, అన్యాయాలు, అక్రమాలు చేశారు. మీరు కూడా గతంలో వైసీపీకి ఎవరైతే ఓటేశారో మీరు కూడా ఆశీర్వదించండి, ఈ రాష్ట్రాన్ని, కాకినాడని కాపాడుకుందామని మీ ద్వారా తెలియజేస్తున్నా. దేశం అంతా కూడా బీహార్ చాలా దౌర్జన్యంగా ఉంది, బీహార్ పరిపాలన దౌర్జన్యంగా ఉంది, బీహార్లో ప్రజలకి రక్షణ లేదు అని చెప్పుకునేవాళ్ళం. బీహార్లో కూడా అలాగే చెప్పేవారు, సాయంత్రం 7 గంటలకు ఇంటికి రాకపోతే మనిషి వచ్చేదాకా నమ్మకం లేదని చెప్పేవారు. అటువంటి బీహార్లో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా ఉంది. ప్రజలకు రక్షణ లేదు, ప్రజలకి ఏ అవసరాలు తీరట్లేదు, రోడ్లు లేవు, మబ్బులు లేవు, చాలా దారుణమైన పరిపాలన చెప్పుకుంటున్నారు. ఇవన్నీ మోడీ గారు ఇది టైం వచ్చింది. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి, పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మనం ముగ్గురం కలిసి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో వర్ధిల్లేలాగా చెయ్యాలి, ప్రజాస్వామ్యంతో కూడిన ఆంధ్రప్రదేశ్ చూడాలి. 5 సంవత్సరాలు మనం ఒక దుర్మార్గ పరిపాలన చూసాం. ఇప్పుడు మనం పరిపాలన ఇచ్చి ప్రజాస్వామ్యంతో కూడినటువంటి పరిపాలన, అందరికీ అన్నీ అందుబాటులో ఉండి ప్రభుత్వం చెయ్యాలని చెప్పి మోడీ గారు, పెద్దలు మన సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూర్చొని మన అందరం తెగించి ఒక తాటి మీదకి వచ్చి మనం ఇవన్నీ కూడా మనం రాష్ట్రానికి అందజేద్దామని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, పెద్ద నాయకులు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి మన అందరం కలిసి ఇక్కడ సైకిల్ గుర్తు కొండబాబు గారు కంటెస్ట్ చేస్తారు. మనం అందరూ సైకిల్ గుర్తుకి
గుద్ది ఆయనకి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన కాకినాడ పట్టణాన్ని సుందరంగా చేసుకోవాలని చెప్పి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం. రాబో ఎన్నికల సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వాహన తనిఖీ. కేరింతలు ఆనందోత్సాహాల మధ్య ప్రజలు హోలీ సంబరాలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.